అండి. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। జోహారులివి శ్రీ మేరు బాబా, మహిని జనించిన మానవ రూపా, ఇహ పరానంద జీవనమీవా, భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా। प्रभो नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अज्ञानान्धतनन्तमुजेसि दिव्य विज्ञान दृष्टिनो संगी, अरिषड्वर्गं बन्तरिंपगा, अव्ययमोक्षं वनुग्रहिंपुमु। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అంటే లాస్ట్ వీక్లో మెహరాబాద్ సహవాస విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. అది ఎప్పుడంటే 1958 ఫిబ్రవరి 14 నుండి 1958 ఫిబ్రవరి 26 వరకు బాబా 3 భాషలతో భాషా ప్రేమికులతో సహవాస జరిపారు. ఆ సహవాసలో బాబా ఏమేమి చేశారు, ఎలా దర్శనాలు ఇచ్చారు, ఎలాంటి అనుభవాలు ప్రేమికులు కలిగాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామండి. అంటే సహవాసుల్లో బాబా గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. నెక్స్ట్ ఏమో ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా ఆలింగన భాగ్యాలు, స్పర్శ భాగ్యాలు ఇచ్చారు. మధ్య మధ్యలో బాబా సందేశాలు అంటే విధేయత గురించి, తనకి ఎలా సర్వార్పణ అవ్వాలి, ఇలాంటి విషయాలు. నెక్స్ట్ దొంగ సన్యాసులు, నల్లమందు, ఇలాంటి అద్భుతమైన విషయాలు కూడా బాబా ఈ సహవాసులో ప్రేమికులకి అందించారు. అంటే దొంగ సన్యాసులు ఎలా ఉంటారు, వాళ్ళని నల్లమందు ఎందుకు వాడకూడదు, ఇలాంటి విషయాలు కూడా అంటే ఒక తండ్రిగా, గురువుగా, దైవంగా 3 పాత్రలు ఈ సహవాసులో బాబా అద్భుతంగా చేశారు పరిపూర్ణంగా. మనం ఎక్కడ ఆగాము అంటే బాబా అనైక్యత గురించి చెప్తున్నారు. అంటే ప్రేమికులలో ఉండే ఈ స్పర్ధలు, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఒక రకమైన కమ్యూనికేషన్ గ్యాప్, ఈ అనైక్యత అన్నది ఉండకూడదు అని చెప్తున్నారు బాబా చాలా అద్భుతంగా. అంటే ఒక కార్యకర్త ఎలా ఉండాలో కూడా బాబా ఏం చెప్తున్నారు అంటే అనైక్యతకు విరుగుడైతే ఉందని బాబా చెప్పారు. అనైక్యత మీలో చాలా ఉంది, కానీ దీని విరుగుడు కూడా ఉంది అంటున్నారు బాబా. ఎలా అంటే కార్యకర్తలు కనుక త్రికరణ శుద్ధిగా పనిచేస్తే ఇదెంతో సులువైందిగా అనిపిస్తుంది. బాబా కార్యక్రమాలు చేపడుతున్న తమ గ్రూపు లీడర్కు సహకరిస్తూ అతనిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని చూసి చూడకుండా ఏమాత్రం పట్టించుకోకుండా ఉండేవారే నా నిజమైన కార్యకర్తలు అంటున్నారు బాబా. అని ఈ అనైక్యత గురించి చెప్తూ ఈ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో శక్తివంతంగా బాబా సందేశ వ్యాప్తికి కృషి చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే ఇలాంటి డిస్టర్బెన్స్లు ఉన్నా కూడా వాటిని అధిగమించాలి అని చెప్పి బాబా చెప్తున్నప్పుడు ఏంటంటే బాలక భగవాన్ అతను కొంచెం నిద్రపోతాడు. దాంతో బాబా ఏమని చెప్తారంటే కొంచెం ఎలర్ట్ గా ఉండాలి, ఇలాంటి విషయాలు శ్రద్ధతో ఆలకించాలి అని చెప్పి అతని మీద ఒక చెలోక్తి విసురుతారు.
అతను వెంటనే క్షమాపణ అడుగుతాడు. అంటే మధ్యాహ్నం మళ్ళీ టీ బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్‌లో అందరూ కూడా టీ తాగొచ్చి బాబా రమ్మన్న టైం కన్నా ముందుగా ఈ సహవాసు ప్రోగ్రాంలో పాల్గొంటారు. అంతవరకు చదువుకున్నామండి లాస్ట్ వీకు. ఈరోజు విషయంలోకొద్దాం. ఆ రోజు సాయంత్రం 5 అయిపోతుంది. బాబా నేను మెహరాజాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్తారు. ఆ తర్వాత బావూజీ వస్తాడు బాబా దగ్గరికి. అంటే మెహరాజాద్ తీసుకెళ్ళడానికి. అప్పుడు బావూజీని పరిచయం చేస్తారు బాబా సహవాసులో. ఏమని చెప్తారంటే బావూది కష్టపడే తత్వం అని, అతనికి ఏ పనిని అప్పగించినా మనసు పెట్టి పనిచేస్తాడని కూడా బాబా బావూజీని పొగుడుతారు. బావు తనతో మెహరాజాదులో ఉంటున్నాడని, తాను అప్పగించిన అనేక పనులను బావు చేస్తూ ఉంటాడని కూడా బాబా ప్రేమికులకి తెలియజేశారు. ఏడాది పొడుగుతా నాతోనే ఉంటూ నేను చెప్పేటువంటి అనేక పనులు చేస్తూ ఉంటాడని, ఇక్కడ మెహ్రాబాద్‌లో నిర్వహిస్తున్న సహవాస నిర్వాహకులకు సహాయం అందించడానికి గాను నేడిక్కడకు వచ్చానని కూడా బావూజీ గురించి చెప్పారు. ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, ఇటీవలనే ప్రచురింపబడిన ఈ 'లిజన్ హ్యుమానిటీ' ఆంగ్ల గ్రంథం గురించి కూడా ప్రస్తావిస్తూ 1955 నవంబరు, డిసెంబర్ నెలలో మెహరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతీయ సహవాసుకు సంబంధించిన సమాచారం ఈ గ్రంథం మొదటి భాగంలో విపులంగా వివరించడమైందని కూడా బాబా చెప్పారు. పుస్తకంలోని రెండో భాగంలో నేనిచ్చిన అనేక సందేశాలను పునఃముద్రించడమైందని కూడా బాబా తెలియజేశారు. అలాగే పుస్తకంలోని మూడో భాగంలో నా అవతార ప్రకటీకరణ గురించి, అవతార తత్వం గురించి చక్కగా వివరించారని కూడా బాబా అన్నారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ తప్పక తమ వద్ద ఉంచుకోవాలని కూడా బాబా తెలియజేశారు సహవాసులకి. నాకు కొంతమంది ప్రేమగా కొంత ధనాన్ని బహుమతిగా ఇచ్చారు. ఎవరైతే నాకు కానుకగా కొంత డబ్బు ఇచ్చారో వారికి ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆ డబ్బుతో లిజన్ హ్యుమానిటీ గ్రంథాలను కొనుగోలు చేయాలని సూచించారు బాబా. ఎవరైతే పుస్తకాలు చదవాలనుకున్నా, పుస్తకాలు కొనలేని స్థితిలో ఉన్నారో వారికి ఈ పుస్తకాన్ని మీ బహుమతిగా ఇవ్వమని కూడా బాబా చెప్పారు. అంటే లిజన్ హ్యుమానిటీ పుస్తకం అంత అద్భుతమైన గ్రంథం. ఎందుకంటే ప్రభువు దర్శనా భాగ్యంతో పాటు మానవాళికి సంబంధించిన అనేక సందేశాలు ఇచ్చారు కనుక ఈ పుస్తకం గురించి బాబా అంత విశదీకరిస్తున్నారు. ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ఇది కొనలేని పుస్తకం చదవాలని ఉంటుంది. కొనలేని స్థితిలో ఉంటారు. వాళ్ళకి మీరు ఇది బహుమతిగా కూడా ఇవ్వండి అని కూడా బాబా తెలియజేస్తున్నారు. అమెరికాలోని సూఫీ బృందం ప్రచురించిన మరో కొత్త పుస్తకం 'లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్' గ్రంథం త్వరలో అందుబాటులోకి రానుందని బాబా తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా బాబా ఇలా వ్యాఖ్యానించారు. ఎవరైతే తన దివ్య ప్రేమను చవిచూస్తారో వారికి ఈ పుస్తకాలు చదవలసిన పనేమీ లేదని స్పష్టం చేశారు. ఈ పుస్తకాలు చదవడం ద్వారా పుస్తకంలోని అనేక పదాలు మనో సంబంధమైన సంతృప్తిని మాత్రమే ఇవ్వగలుగుతాయి. కానీ దేవుని యందు గల ప్రేమ అనేక అద్భుతాలు చేయగలుగుతుంది అన్నారు మెహర్ బాబా. ఎందుకంటే ప్రేమ మనస్సుకి, మానవ తెలివితేటల కంటే అతీతమైంది. అలాంటప్పుడు ఈ పుస్తకాలు చదవలసిన అవసరం ఏముందని బాబా ప్రశ్నించారు. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వారి పుస్తకాలు చదవలసిన పనేమీ లేదు అన్నారు. నన్ను ప్రేమించే వారికి ఏ పుస్తకం, ఏ గ్రంథం చదవవలసిన పని లేదని మరోమారు స్పష్టం చేశారు. నేను సాధికారకంగా చెబుతున్నాను. నేను సనాతనుడను, పురాణ పురుషుడను. నేను ఈ విషయాన్ని యావత్ ప్రపంచానికి అనేక మార్లు ప్రకటించాను అన్నారు బాబా. మీరు హృదయంతో సంపూర్ణంగా ప్రేమిస్తే మీకు ఎటువంటి సంస్కారాలు అంటవని కూడా బాబా తెలియజేశారు. మనం ప్రేమించడము అంటే బాబా చెప్పినట్టుగా ప్రేమించడం అండి. బాబా చెప్పినట్టుగా ప్రేమించడము అంటే బాబా చెప్పినట్టుగా చెయ్యడం. ఆయన సందేశాల్లో ఏదో ఒకటి తీసుకుని ఆచరించడం. ఆయన సంతోషాన్నే కోరడం. ఇంక ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా ఉండడం. ఇది ప్రేమంటే. ప్రేమంటే మనం ఏమనుకుంటామంటే శ్రద్ధగా ప్రార్థనలు చేయడం, ఇలా బాబా గురించి తెలుసుకోవడం, చదవడం ఇట్లా అనుకుంటాం ప్రేమించడం అంటే. ప్రేమించడం అంటే అది కాదు అంటున్నారు. అందుకనే బుక్స్ చదవడం వల్ల కాదు, నిజంగా బాబా కోరుకున్నట్లుగా ప్రేమిస్తే కనుక ఈ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు అంటున్నారు బాబా.
కాబట్టి బాబా అడిగిన ప్రేమకి, మనం ఇచ్చే ప్రేమకి మనం అందించే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. బాబా అందించే ప్రేమ చాలా స్వచ్ఛమైంది, పరిపూర్ణమైనది. అందులో ఇంక ఏ భేదాలు ఉండవు. కానీ దాన్ని అందిపుచ్చుకుని తిరిగి అలాంటి ప్రేమనే అందించాలంటే మన ప్రయత్నాలు చాలా ఉండాలి. అందుకు ప్రభువు యొక్క ఆశీస్సులు కూడా ఉండాలి. ఎందుకని బాబా ఏం చెప్తున్నారంటే, నిజంగా కనుక నన్ను ప్రేమిస్తే, మీరు హృదయంతో సంపూర్ణంగా ప్రేమిస్తే మీకు ఎటువంటి సంస్కారాలు అంటవు అని చెప్తున్నారు బాబా. మెహరాబాద్‌లో ఒక పక్కగా ఉన్న మస్తును ఉద్దేశించి ప్రస్తావిస్తూ, ఇక్కడ మనమందరం సహవాసులుగా కలిసిమెలిసి ఉన్నాం. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ మస్తు దగ్గరికి వెళ్లి రూ. 2 నాణాలు, కొన్ని లడ్డూలు కానుకగా ఇచ్చారని నాకు తెలిసింది. మీరు మెహ్రాబాదు కొండ మీద ఉన్నప్పుడే మస్తులకు కానుకలు ఏమీ ఇవ్వద్దని చెప్పాను. అయినప్పటికీ మీలో ఇద్దరు నా ఆదేశాన్ని ఉల్లంఘించారని బాబా అన్నారు. బాబా మాటలు వినగానే సహవాసీలో నుండి అబ్దుల్ మజీద్ ఖాన్ లేచి నిలబడి తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. తాను ఆ మస్తుకు రూపాయి నాణం కానుకగా ఇచ్చానని ఒప్పుకున్నాడు. బాబా అతను చేసిన తప్పును మన్నిస్తున్నాను అన్నారు. నేను ఈ యుగ అవతారుడిని. నేను సాహిబ్ ఈ జమాన్. చెట్టు కొమ్మలు పట్టుకు ఎందుకు వేళ్లాడతారని ప్రశ్నించారు. అంటే ఈ మస్తులు పట్టుకుని ఎందుకు వేళ్లాడతారు? సాక్షాత్తు దైవమే మీ ఎదురుకుండా ఉన్నప్పుడు అని బాబా చెబుతున్నారు అతనితో. అతను నిజాయితీగా ఒప్పుకున్నాడు కనుక బాబా కూడా క్షమించేశారు. ఆ, బాబా అంటున్నారు, మీ హృదయాంతరాలలో మెహర్ బాబా భగవంతుడు అని గట్టి నమ్మకంతో ఉండండి. ఆ పిదప అబ్దుల్ మజీద్కు బాబా తన ఆలింగనం ఇచ్చారు. ఇది ఇలా ఉంటే మస్తుకు డబ్బులు ఇచ్చిన రెండో వ్యక్తి కూడా లేచి నిలబడి తాను చేసిన తప్పును అందరి ఎదుట ఒప్పుకున్నాడు. తాను ఆ మస్తుకు రూపాయి నాణెంతో పాటు కొన్ని లడ్డూలు కూడా ఇచ్చినట్లు చెప్పాడతను. బాబా అతన్ని కూడా క్షమించి తన ఆలింగనం ఇచ్చారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమంటే, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా బాబా మస్తులను కలిసి ఎటువంటి కానుకలు మస్తులకు ఇవ్వద్దని బాబా చెప్పక మునిపే వారు ఆ మస్తుకి తమ వంతుగా ఈ కానుకలు ఇచ్చారు. అయినప్పటికీ ఈ విషయం వారు బాబా ఎదురుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. అంటే బాబా చెప్పినప్పుడు అది వాళ్ళకి తెలియలేదు. అంతకు ముందే ఇచ్చేశారు వాళ్ళు. ఆ తర్వాత బాబా అనౌన్స్ చేశారు మస్తులకి ఏమీ ఇవ్వద్దు అని. కానీ ఆ విషయం మాత్రం బాబా దగ్గర చెప్పలేదు. కానీ నిజాయితీగా వాళ్ళు చేసిన తప్పును మాత్రం ఒప్పుకున్నారు అని చెప్తున్నారు. ఆ తర్వాత బాబాకు ఈ విషయం తెలిసినప్పుడు వారి నిజాయితీ పట్ల బాబా ఎంతో ఆనందించారు. లోఖాండే అనే సహవాసి తన ముగ్గురు పిల్లలను వేదిక మీదకి తీసుకొచ్చాడు. వారి వయసు 4 నుండి 8 సంవత్సరాల నడుము ఉంది. వారు బాబా ఎదుట చక్కగా భజన గీతాలు ఆలపించారు. బాబా వారికి తన ఆలింగనం ఇచ్చి పంపారు. దగ్వాన్ అనే ప్రాంతం నుండి వచ్చిన విష్ణు శర్మ అనే సహవాసి ప్రేమతో నిండిన ఒక చక్కని గీతాన్ని ఆలపించాడు. ఈ భజన గీతం పట్ల బాబా ఎంతగానో సంతోషించారు. ఆ తర్వాత రుస్తుం కాకా, ఆయన భార్య శ్రీమతి సిల్లా చక్కని పాటను ఆలపించారు. కాగా వారి కుమారుడు మాణిక్ తబలాపై వాయిద్య సహకారాన్ని అందజేశాడు. బాబా కార్యదర్శి ఆది కైరాని కూడా బాబా ఎదుటకు ఒక చిన్న కుర్రాడిని తీసుకొచ్చాడు. అతను కూడా చక్కగా భజన చేస్తుంటే మాణిక్ తబలా వాయించాడు. ఆ చిన్నారులిద్దరికీ బాబా ప్రేమగా ఆలింగనం ఇచ్చారు. ఒక్క మాట, రేపటి నుండి పిల్లలెవరినీ ఈ వేదికపైకి తీసుకురావద్దని బాబా హెచ్చరించారు. వీరందరికీ బాబా ఆలింగనం ఇవ్వడం చూసి ఎల్చా మిస్త్రీ అనే సహవాసి తెలివిగా బాబా ఆలింగనం కోసం ఒక ఆలోచన చేశాడు. అదేమంటే, బాబా, నీవు గనక ఈ రోజు నాకు కూడా ఆలింగనం ఇస్తే నీవు భౌతికంగా అనుభవిస్తున్న నొప్పులన్నీ మటుమాయం కాగలవని తనకు బాగా తెలిసిన వ్యక్తి చెప్పాడు అన్నాడు. బాబా తక్షణమే స్పందిస్తూ, నీకంటే నేను నా నొప్పులనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నారు. అలా అంటూనే నవ్వుతో ఎల్చా కూడా బాబా తన ఆలింగనమిచ్చి అతన్ని సంతోషపరిచారు. అంటే బాబా అన్నారు కదా, ఇంకా ఆలింగనాలు ఇవ్వను, చిన్నపిల్లల్ని తీసుకురావద్దు అంటే ఎల్చా సరదాగా అంటున్నాడట, బాబా మీరు కనుక నాకు ఆలింగనం ఇచ్చేస్తే మీ నొప్పులన్నీ తగ్గిపోతాయంటే బాబా అంటున్నారు, నా నొప్పుల్నే ప్రేమిస్తున్నాను తప్ప ఎక్కువగా నిన్ను కాదు అని బాబా చమత్కరించారట. దాంతో అందరూ కూడా వ్యక్తపరిచారు. రేపటి రోజున సహవాస కార్యక్రమంలో నేను చెప్పే ప్రవచనాలు వింటూ అవతార్ మెహర్ బాబాకి జై అని మధ్య మధ్యలో జై జయ ధ్వానాలు చేయవద్దని బాబా ముందుగానే హెచ్చరించారు సహవాసులకి. మీరు నా ఎదుట సత్ప్రవర్తనతో మెలగాలని బాబా ఆనాటి సహవాసు ముగించారు.
ఈ సహవాస కార్యక్రమంలో స్త్రీలందరూ ఒక పక్కన, పురుషులు మరో పక్కన ఉండేలా 2 వరసల్లో కూర్చున్నారు. వందలాది మంది స్త్రీ, పురుషులు హాజరైన ఈ సహవాసలో రోడా, రోడా దుబాష్ స్త్రీల వరుసలో చివరాకున కూర్చుంది. ఆమె తన మనసులో అనుకుంది కదా, తాను వేదిక నుండి చాలా దూరంలో ఉన్నాను కాబట్టి బాబాకు నేను వచ్చినట్టు తెలుస్తుందా? ఆయన నన్ను గమనించగలరా? అసలు ఆయనకి నేను కనబడతానా అనుకుంది. నిరంజన్ షా అనే ప్రేమికుడు రోడా దుబాషుకు పక్కన ఉన్న పురుషుల వరుసలో కూర్చున్నాడు. ఇది గమనించినట్లు నిరంజన్ షాను ఉద్దేశించి బాబా అన్నారు, నేను నిన్ను చూడలేకపోతున్నాను. ఏమిటి ఈరోజు నీ సీటు మార్చావు అని ప్రశ్నించారు మైకులో. దాంతో రోడా దుబాషు అవాక్కైంది. బాబా నిరంజన్ షాని ప్రశ్నించిన ఆ ప్రశ్న తననుద్దేశించే ప్రశ్నించారని ఆమె అనుకుంది. ఎందుకంటే ఆ రోజున సీటు మార్చింది తానే కాని నిరంజన్ షా కాదు. అంటే ఈ బాబా అందుకేనండి ఎన్ని వేల మంది బాబా దర్శనానికెళ్తారో, సహవాసులో పాల్గొంటారో, ప్రతి ఒక్కరూ కూడా బాబా నాకేసే చూస్తున్నారా? నాకే చెబుతున్నారా? నా మీదే దృష్టి ఉంచారా? అన్నంత అనుభూతి ఆ సహవాసుల్లో, దర్శన భాగ్యాల్లో ప్రతి ఒక్కరికి కలిగిందండి. ఎవరు కూడా బాబా నాకేసి చూడటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు అనే భావన కలిగేది కాదు. అంతేకాకుండా ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, బాబా అసలు మౌనంలో ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయేవారు. అంత అద్భుతమైన దర్శన, స్పర్శ, ఆలింగన భాగ్యాలిచ్చేవాడు తండ్రి. కాబట్టి ఇక్కడ రోడా దుబాష ఏమనుకుంది? నేను చివరాకన కూర్చున్నాను కదా! బాబాకసలు నేనొచ్చానన్న సంగతి గాని, నా వైపు చూడ్డానికి గాని, నన్ను పట్టించుకోవడానికి కానీ అవకాశం ఉండదు. ఎలా అని బాధపడుతోంది. ఆవిడ చేసిన పొరపాటేంటి? రోజూ కూర్చున్న సీట్‌లో కాకుండా, ఈసారి కొంచెం దూరంగా కూర్చుంది. ఆ పొరపాటు ఆవిడ మర్చిపోయింది. కానీ బాబాకి సర్వాంతర్యామి. ఆయనకన్నీ తెలుసు కనుక, వేరే వ్యక్తి మీద నెపం పెట్టి, "నువ్వు ఈసారి సీటు మార్చడం వల్ల, నువ్వు నాకు కనిపించటం లేదు" అన్నారు. కానీ అతను సీటు మారలేదు. ఆవిడ పక్కన కూర్చున్న ఈ రోడా దుబాష్ మారడం వలన, ఆ మాట అన్నారని రోడాకి వెంటనే అర్థమైపోయింది. బాబాకి అన్నీ తెలుసు, సర్వాంతర్యామి అని. ఆవిడకి ఆశ్చర్యం కూడా కలిగింది. బాబా నిరంజన్ షాని ప్రశ్నించిన ఆ ప్రశ్న తననుద్దేశించే ప్రశ్నించారని ఆమె అనుకుంది. ఎందుకంటే ఆ రోజున సీటు మార్చింది రోడా దుబాష్, నిరంజన్ షా కాదు. మనోహర్, మోనా సఖారే అనే ఇద్దరు ప్రేమికులు ఆ రోజున అహ్మద్ నగర్ నుండి రైల్లో వారి స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. నగర్లో బయలుదేరే ఆ రైలు మెహ్రాబాదు మీదుగానే వెళ్ళాలి. అలా వెడుతున్న రైల్లో తన ప్రేమికులకు వీడ్కోలు పలకడానికి, వారిని తానున్న చోటు నుండే చూడ్డానికి వీలుగా సహవాస ప్రాంగణానికి ఉన్న పరదాలను కొద్దిగా తొలగించమన్నారు బాబా. అలా చేసే ముందర బాబా కొద్దిగా మంచినీళ్లు తాగబోతే బాబాకు కొంచెం పొలమారిందట. నిన్నటి రోజున కూడా ఇదే సమయానికి నీళ్లు తాగబోతుంటే కొరబోయిందని గుర్తు చేస్తూ, ఇలా కొరబోవడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తూ, ఇదేదో డార్క్ క్లౌడ్ ప్రభావమే సుమి అన్నారు బాబా. సాయంత్రం 5:30 పూణే భజన బృందం బాబాకు ఆరతి పట్టారు. అనంతరం బాబా మెహ్రాజాద్‌కి బయలుదేరారు. ఆ తర్వాత బావూజీ ఆ మొన్నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమ వివరాలను చెప్పారు. అలాగే తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రప్రథమంగా మెహ్రాబాద్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు వివరాలు తెలియజేశారు. అలా బాబా ఆ రోజు సహవాసం అంటే 1858 ఫిబ్రవరి 17వ తారీఖున సహవాసం ముగిసిందండి. 18వ తారీఖు విశేషాలు రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. సులోచన హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా సులోచన. जय बाबा नीरज गाరు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मनसुहारति दे प्रियतमा मनसुहारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ
క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय बाबा रजनी गारू जय मेहर बाबा अंडी జై బాబా అండి అందరికి. జై బాబా అండి. రజని మేడం చక్కటి విషయాలు తెలియజేశారు. మీకు జై బాబా, అందరికి జై బాబా అండి. జై బాబా అండి అందరికి జై బాబా. అందరికి జై బాబా అండి. జయ బాబా అండి. బాలరాజు గారు లెఫ్ట్ అవ్వండి. జై మెహర్ బాబా.